హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి టెక్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ జంప్ ఇంటూ టుడేస్ వీడియో. అండ్ ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి జియో నుండి. జియో వాళ్ళు 5G యూజర్స్ కోసం జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అదే మనకు ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీ ప్రో 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చారు కదా, సేమ్ అలాగే జియో కూడా జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తుంది. ఇది 1.5 year వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఈ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ లో మనందరికీ తెలిసిన నానో బనానా ఉంది కదా, అది ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు వీళ్ళ వీడియో జనరేషన్ టూల్ ఉంటుంది VO3 అని, ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో. అండ్ వీటితో పాటు మరిన్ని ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. అందులో స్పెషల్ గా 2 TB క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది ప్రెసెంట్ 18 to 25 ఏజ్ గ్రూప్ యూజర్స్ కి, అది కూడా అన్లిమిటెడ్ 5G ప్లాన్ లో యాక్టివ్ గా ఉన్న యూజర్స్ కి 31,500 రూపీస్ వర్తున్న సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది త్వరలో మిగతా ఏజ్ గ్రూప్ యూజర్స్ కూడా తీసుకురావచ్చు. అండ్ ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మై జియో యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ లో మనకు గూగుల్ AI ప్రీమియం అనే పేరుతో ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. ఆ బ్యానర్ పైన క్లిక్ చేస్తే యాక్టివేట్ నౌ అని ఒక బటన్ కనిపిస్తుంది. దానిపైన కూడా ట్యాప్ చేయండి. దాని తర్వాత గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వండి. దీన్ని అది Google One సబ్స్క్రిప్షన్ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్టివేషన్ కన్ఫర్మ్ చేస్తే మన ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుండి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. అందులో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ CNAP అనే కొత్త ఫీచర్ కోసం అప్రూవల్ అడిగినట్టు తెలుస్తుంది. ఇదేంటంటే మనకి ఇన్ని రోజులు అన్నోన్ నెంబర్ నుండి కాల్స్ వస్తే అది ఎవరు అని తెలుసుకోవాలంటే ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడి తెలుసుకునే వాళ్ళం కదా. అండ్ అందులో కూడా చాలా వరకు ఫేక్ నేమ్స్ ఉంటాయి. సో ఇకపై ఇలాంటి ప్రాబ్లం లేకుండా ట్రాయ్ వాళ్ళే అఫీషియల్ గా కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ అనే కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ నుండి మనకు అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తే డిఫాల్ట్ గా ఒరిజినల్ నేమ్ ని డిస్ప్లే చేయబోతున్నారు. అండ్ అది కూడా టెలికామ్ ఆపరేటర్స్ లైక్ జియో ఎయిర్టెల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన నేమ్ ఉంటది కదా, అదే డిస్ప్లే అయ్యేటట్టు ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మెయిన్ గా స్పామ్ కాల్స్ తగ్గించడానికి తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుండి. వాట్సాప్ అయితే 3 కొత్త ఫీచర్స్ అయితే రోల్ అవుట్ చేసింది. అందులో ఫస్ట్ మనం ఫేస్బుక్ లో గానీ వాట్సాప్ బిజినెస్ లో గానీ కవర్ ఫోటో చూస్తుంటాం కదా, సేమ్ ఇలానే వాట్సాప్ లో కూడా కవర్ ఫోటో పెట్టుకునేటట్టు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఆల్రెడీ వాట్సాప్ బిజినెస్ యాప్ లో ఉంది. ఇది రెగ్యులర్ వాట్సాప్ కి కూడా తీసుకురాబోతున్నారు అంతే. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి @all అనే కొత్త ట్యాగ్ లైన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, రెగ్యులర్ గా మనం ఎవరినైనా మెన్షన్ చేయాలనుకుంటే సింబల్ పెట్టి వాళ్ళ నేమ్ పెట్టి మెన్షన్ చేస్తాం కదా, ఇది ఇండివిజువల్ గా అయితే మెన్షన్ చేస్తాం. గ్రూప్ రౌండ్ లో అందరినీ మెన్షన్ చేయాలనుకున్నా కూడా ఇదే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇకపై ఇలా ఇండివిజువల్ గా మెన్షన్ చేసే ప్రాబ్లం లేకుండా జస్ట్ ఒక సింపుల్ ట్యాగ్ తో @all అని పెట్టి గ్రూప్ మెంబర్స్ అందరినీ స్పెషల్ గా మెన్షన్ చేసి మెసేజ్ అయితే పంపించవచ్చు. వాళ్ళకి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. ఈ మెన్షన్ ఆల్ అనే ఫీచర్ 32 or 32 బిలో మెంబర్స్ ఉన్న గ్రూప్లలో అయితే అందరు వాడొచ్చు. దానికన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్న గ్రూప్లలో మాత్రం అడ్మిన్స్ మాత్రమే ఈ ఫీచర్ ని వాడొచ్చు. నార్మల్ గా ఇలా మెన్షన్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అది ఒకవేళ మీకు వద్దనుకుంటే అదే చాట్ లో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ ఇన్ఫో సెక్షన్ లో నోటిఫికేషన్స్ లో ఈ ఆల్ మెన్షన్స్ అనే దాన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో థర్డ్ ఫీచర్ వచ్చేసి మనకు నార్మల్ గా వాట్సాప్ లో చాట్ హిస్టరీ గానీ, వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ, ఈ డేటా అంతా మేనేజ్ చేసుకోవడానికి ఆర్ వాట్సాప్ లో ఇంకా ఎంత స్పేస్ ఖాళీ ఉందని తెలుసుకోవడానికి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ ని క్లిక్ చేసి చూసేవాళ్ళం కదా. ఇదంతా లేకుండా డైరెక్ట్ గా మనం చాట్ చేస్తున్న చాట్ లోనే ఈ ఫీచర్ కి షార్ట్ కట్ అయితే తీసుకొచ్చారు, సేమ్ అదే నేమ్ తో. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ 3 అప్డేట్స్ కూడా బీటా యూజర్స్ కి ఉన్నాయి, ఇంకా రెగ్యులర్ యూజర్స్ కి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ అయితే టెస్ట్ చేస్తుంది. ఇదేంటంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్ లో మనకు కావాల్సిన రీల్స్ మనమే కస్టమైజ్ చేసుకునేటట్టు ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది సెట్టింగ్స్ లో యువర్ ఆల్గరిథమ్స్ అనే పేరుతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా మనకు కావాల్సిన ట్యాగ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టే మన రీల్స్ ఫీడ్ లో కంటెంట్ అనేది వస్తుంది. ఇలా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా బెటా టెస్టింగ్ లోనే ఉంది, ఇంకా రెగ్యులర్ అప్డేట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో పవర్ సేవింగ్ మోడ్ అనే కొత్త ఫీచర్ అయితే అప్డేట్ చేయబోతున్నారు. ఇది నార్మల్ గా మనం నావిగేషన్ లో ఉన్నప్పుడు బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవ్వకుండా యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే, మనకి రియల్ టైమ్ అప్డేట్స్ ఉంటాయి కదా, లైక్ లెఫ్ట్ టర్న్ తీసుకోండి, రైట్ టర్న్ తీసుకోండి, నెక్స్ట్ 10 minutes లో 5 minutes లో అని, అది అండ్ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్, బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఇవన్నీ తగ్గించి బ్యాటరీ పవర్ సేవ్ చేస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ లో ఉన్న న్యూస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీక్లీ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.